బీసీల వైపే చూసుకుంటే అప్పుడు అవ్వచ్చు, ఇప్పుడు అవ్వచ్చు, ఎప్పుడైనా కూడా బీసీల బలిదానాలు అవుతున్నాయి. మనం ముఖ్యంగా చూసినట్టయితే ఏం చెప్తారు? ఈరోజు సాయి ఈశ్వరాచారి మరణం రేవంత్ రెడ్డి హత్యగా చూస్తూ ఉన్నాం. ఆయన ఆత్మహత్య కాదు, ప్రభుత్వ హత్యగానే, కాంగ్రెస్ పార్టీ హత్యగా మొదటి ముద్దాయి రేవంత్ రెడ్డి. 1-2 నుంచి 16 మంది మంత్రులు ఎవరైతున్నారో వాళ్ళు 16 మంత్రులు ముద్దాయిలకు ఇవాళ వాళ్ళ కేసు పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకు అంటే మాట ఇచ్చింది మీరు. ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత రిజర్వేషన్ కల్పిస్తాము 42% స్థానిక సంస్థల్లోనిచ్చి మాట ఇచ్చి అసెంబ్లీలో బిల్లులు పెట్టామని చెప్పి జీవోలు తీసి ఆర్డినెన్స్ల పేరు మీద రకరకాల కారణాల పేరు మీద మీరు కాలయాపన చేశారు. తీరా కోర్టుల మీద మాకు నమ్మకం ఉంది అని చెప్పి హైకోర్టుకు అదేవిధంగా ఉన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు వెళ్ళింది కూడా మీరే. మేము మొదటి నుంచి చెప్తా ఉన్నాం, కోర్టుల ద్వారా పరిష్కారం కాదు, చట్టసభలు పార్లమెంటులో రాజ్యాంగ సవరణ ద్వారానే రిజర్వేషన్ సాధ్యమవుతూ ఉంది. ఇవాళ తెలంగాణలో ఆర్టికల్ 3 ద్వారానే తెలంగాణ తెచ్చుకోగలిగినాం. రాజ్యాంగంలో ఇవాళ రాసి ఉంది, అంబేద్కర్ రాశారు. ఇవాళ తమిళనాడు రాష్ట్రంలో కూడా రిజర్వేషన్ కొనసాగుతున్నాయంటే చట్ట సవరణ ద్వారా, రాజ్యాంగ సవరణ ద్వారానే జరిగింది. అది సింపుల్ ప్రక్రియ. ఒక మరణం, ఒక ఉద్యమం, ఒక పోరాటం అవసరం లేదు. చిన్న ఒక బిల్లు పెట్టి రాజ్యాంగ సవరణ ద్వారా ఇవాళ వాళ్ళకు సంబంధించి 108 సార్లు రాజ్యాంగ సవరణ చేసుకున్నారు. ఈ రాష్ట్రంలో 2 కోట్ల మంది కావచ్చు, దేశవ్యాప్తంగా 70 కోట్ల మంది కావచ్చు. 70 కోట్ల ప్రజల ఆకాంక్ష ఏవైతుందో ఓబీసీల ఆకాంక్ష, రాజ్యాంగ సవరణ ప్రక్రియ ద్వారా చిన్న బిల్లు పెట్టడం వల్ల వాళ్ళ రిజర్వేషన్లో అధికారంలో స్థానిక సంస్థలో వస్తుంది. కానీ ఇక్కడ చేస్తున్నది ఏంటంటే ఇవాళ బీజేపీ పార్టీ పార్లమెంట్లో ఎక్కడ మాట్లాడలేదు. ఇవాళ పార్లమెంట్ సభ్యులు మాట్లాడతలేరు, ఇవాళ క్యాబినెట్ మాట్లాడతలేదు. ఇవాళ ప్రజా ఉత్సవాలు, పారోత్సవాలు, సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. ఇవాళ బీసీ బిడ్డలు ఇంతకాలం కొట్లాడినాము, ఆనాడు 12 మంది బలిదానాల ద్వారా తెలంగాణ వచ్చింది. ఇవాళ మా బలిదానం ద్వారా ఇవాళ తెలంగాణ ఎట్లా తెచ్చుకున్నామో ఇవాళ రిజర్వేషన్ కూడా అదే పద్ధతిలో సాధించుకుంటామేమో అన్న ఒక అసంతృప్తికి లోనై సాయి ఈశ్వరాచారి దీనికి ఒడిగట్టినట్టుగా మేము కనపడతా ఉన్నది. ఒక సైడ్ చూసుకుంటే ఇప్పుడు బీసీలు బీసీ లీడర్స్ అవ్వచ్చు, బీసీ సంఘాలు అవ్వచ్చు, కొట్లాడుతున్నారు, పోరాటం చేస్తున్నారు. మరి ఒక సైడ్ చూసుకుంటే బీసీలపైన దాడి జరిగింది. చాలామంది బీసీలకు కనీసం వాళ్ళు ఏకగ్రీవంగా ఉన్నటువంటి ప్లేసెస్లో కూడా వాళ్ళపైన కూడా బీసీలపైన దాడి జరుగుతున్నాయి. ఏం చెప్తారన్న మీరు ఈ దాడుల గురించి అవ్వచ్చు, మీరు చేసినటువంటి పోరాటం గురించి? ప్రధానంగా 42% నుంచి 17% రిజర్వేషన్ తీసుకురాగలిగారు. 42% చట్ట సవరణ ద్వారా తీసుకొస్తామని చెప్పి ఇవ్వకపోగా పార్టీ పక్షాన ఇస్తామని చెప్పి మాట ఇచ్చి ఎక్కడ కూడా పార్టీ పక్షాన గుర్తులతో ఎన్నికలకు పోవని మేము మొదటి నుంచి చెప్తా ఉన్నాం. పార్టీ తరఫున ఇవ్వట్లేదు, ఇప్పటివరకు ఇవ్వలేదు. కానీ బీసీలు నష్టపోతారు అని చెప్పేసి జనరల్ స్థానాలు మావే, మేము పోటీ చేసి అధికారంలో మా జనాప్రాతిక మీద అధికారంలో ఉంటామని చెప్పి గ్రామ స్థాయిలో నల్లగొండలో ఒక యాదవ్ బిడ్డ ఆ పని చేస్తే కోమటిరెడ్డి బ్రదర్ మీద ఇప్పటికీ చర్య తీసుకోలేదు, ఒక కేసు పెట్టలేదు. ఆయన కిడ్నాప్ చేసి మూత్రం దాపించి కొట్టి చిత్రహింసలు పెడితే ఆయన మీద ఎలాంటి కేసు లేదు. నిర్మల్లో ఒక బీసీ బిడ్డ అయితే ఆత్మహత్య చేసుకుంటే ఎలాంటి విచారణ లేదు. ఇలా సాయి ఈశ్వరాచారి మరణం వల్ల కూడా ప్రభుత్వంలో చిన్న చలనం లేదు, కనీసం పరామర్శించలేదు. నిన్న సాయంత్రం హాస్పిటల్లో, ఇక్కడ గాంధీ హాస్పిటల్లో అడ్మిట్ అయిన తర్వాత ఒక ప్రజాప్రతినిధి, అది బీసీ ప్రజాప్రతినిధి కావచ్చు, క్యాబినెట్ మంత్రులు కావచ్చు, ఉన్నత అధికారులు కావచ్చు, ఎవరు కూడా ఇవాళ పరామర్శించలేని పరిస్థితి. సరైన వైద్యం అందించకుండా ఒక అనాథగా చూసే పరిస్థితి ఉంది. బీసీలు 2 కోట్ల మంది ప్రజలు ఓట్లేస్తే అధికారంలోకి వచ్చి ఇవాళ అధికారం అనుభవించుకుంటూ బీసీల హక్కుల మీద మాట్లాడకుండా చావులతో కూడా ఇవాళ మీరు అవస్థాడుతూ ఉంటున్నారు. కాబట్టి ఖబర్దార్ బిడ్డ, క్యాబినెట్లో ఉన్నాం, తక్షణం రాజీనామా చేయాలి. బీసీ బిడ్డలకు కూడా మీకు కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. నీ బీసీ జాతి బిడ్డలే ఇవాళ ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు. మీరు స్వతంత్ర ఉద్యమం తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇక ప్రజా పోరాటం ద్వారా సాధించుకోవాలి. హక్కుల కోసం పోరాటాలు తప్ప ఏ బీసీ బిడ్డ కూడా సాయి ఈశ్వరాచారి లాంటి ఆత్మహత్యకి పాల్పడకూడదని చెప్పేసి ఈ సందర్భంగా నేను బీసీ ప్రజానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఆయనకు 3 ఆడపిల్లలు ఉన్నారు, భార్య ఉన్నది. ఆయన మొదటి నుంచి కూడా బీసీల పట్ల కొట్లాడినాడు. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో కావచ్చు, నేడు బీసీల పట్ల కూడా రిజర్వేషన్ సాధించుకుంటాం, రిజర్వేషన్లు మనకు వస్తాయనే దాంతో నిన్నటి దాకా పోరాడిన ఈశ్వరాచారి ఇవాళ నాకు రాదు, ఇవాళ సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. ఒకవైపు పార్లమెంటు జరుగుతూ ఉంటే అక్కడ ఎవడు మాట్లాడతలేడు, ఈ అసెంబ్లీలో మాట్లాడతలేరు, కానీ ఉత్సవాలు చేసుకుంటున్నారన్న ఒక ఆత్మ సంతృప్తికి లోనయ్యి ఇవాళ ఆయన నిర్ణయం తీసుకున్నాడు. కాబట్టి ఇవాళ కనీసం ఆయన దొడ్డదారిన కూడా మార్చి నుంచి కూడా బయటికి పంపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎవరు పంపించకుండా ఇది తగిన మూల్యం ఈ కాంగ్రెస్ పార్టీ చేసుకుంటున్నది. మొదటి నుంచి తెలంగాణ ప్రకటన డిసెంబర్ 9 ఏదైతే చెప్పారో 12 మంది బలిదానం తీసుకున్నది సోనియా ప్రభుత్వమే, కాంగ్రెస్ ప్రభుత్వమే. రిజర్వేషన్ పెట్టిన మీరు ఇవాళ కూడా దాని మీద స్పందించకుండా, పార్లమెంట్లో అడగకుండా, పార్లమెంట్లో కొట్లాడకుండా, సిడబ్ల్యూసీలో తీర్మానం లేదు,
నీ ఇండియా కూటమిలో తీర్మానం లేదు, పార్లమెంటు చట్టాలు జరుగుతుంటే సభలు జరుగుతుంటే మాట్లాడే పరిస్థితి లేదు. ఇది మీరు చేస్తున్నారు కాబట్టి తక్షణం దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. బీసీ సమాజం ఆగ్రహంతో ఉంది, అట్టడుగుతూ ఉంది. ఇవాళ బీసీ రిజర్వేషన్లు ఇవ్వకుండా మీరు పోతే భూస్థాపితం చేస్తాం కాంగ్రెస్ బీజేపీకి అని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. సాయి ఈశ్వరాచారి వాళ్ళ కుటుంబానికి ఎట్లాంటి ప్రభుత్వం అవ్వచ్చు, ఆర్థిక సహాయం అవ్వచ్చు, లేకుంటే ఇంకా ఎట్లాంటి సహాయాలు చేస్తే మంచి అంటారు? ప్రభుత్వమా, పార్టీ ఎవరైనా? ఈ రాష్ట్ర ప్రభుత్వమే తక్షణమే వాళ్ళే పార్లమెంట్లో అసెంబ్లీలో తీసుకొస్తామని చెప్పిన వాళ్ళే, ఈ పార్లమెంట్లో చేస్తామని మాట్లాడిన వాళ్ళే ప్రభుత్వమే దానికి బాధ్యత వహించాలి. ఆ కుటుంబానికి ₹1 ఇవ్వాలి, ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి. అందులో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి, ఆ పిల్లల చదువుల భవిష్యత్తు కోసం వాళ్ళు నిలబడాలి. లేని పక్షంలో ఖచ్చితంగా ఈ మంత్రులను ఎక్కడికక్కడ గ్రామాల్లో తిరగనీయమని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.